రైట్ ఇక దేశమంతా రామమయంగా మారిపోయింది. ఇక గుడిమల్కాపూర్ హనుమాన్ టెంపుల్ నుంచి మా ప్రతినిధి లిఖిత మరిన్ని అప్డేట్స్ అయితే అందిస్తారు. లిఖిత, అక్కడ ఏ విధంగా ఉంది? రైట్ కిరణ్ మయి, దేశమంతా కూడా మరికొద్ది సేపట్లోనైతే బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కోసం అయితే ఎదురు చూస్తుంది. దీనికి తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో దేశాల్లో ఉన్న అన్ని రామ మందిరాలు కావచ్చు, ఇటు ఆంజనేయ స్వామి ఆలయాలు కావచ్చు, భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎంతో సంబరంగా ఈ యొక్క వేడుకను జరుపుకుంటున్నారు భక్తులు. ప్రస్తుతం అయితే మనం గుడిమల్కాపూర్ లోని సంకట విమోచన ఆంజనేయ స్వామి ఆలయంలోనైతే ఉన్నాము. ఇది దాదాపు 400 సంవత్సరాల క్రితం కట్టించిన ఆలయము. ఇక్కడ చాలా ఈ యొక్క ఆలయానికి ఎంతో ప్రతిష్ట ఉందని అయితే చెప్పుకోవాలి. ఎంతో మంది భక్తులు ఇక్కడికి చేరుకొని తమ బాధలని కావచ్చు, కోరికలను కావచ్చు ఆ స్వామి వారితో విన్నపించుకుంటే వారి యొక్క బాధలు కావచ్చు, సంతోషాలు కావచ్చు, ఆ బాధలు తొలగుతాయి, అలాగే సంతోషాలు రెట్టింపు అవుతాయని కూడా భక్తులు చెప్పడం జరుగుతుంది. మనతో పాటు మాట్లాడడానికి ఆలయ అర్చకులు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఈ రోజు చాలా ఎంతో ముఖ్యమైన రోజు, చాలా మంది చాలా సంతోషంగా ఉన్న రోజు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఫస్ట్ ఈ బీఆర్క ఛానల్ వాళ్లకు ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క అనుగ్రహం పొందేసి వాళ్ళ వ్యాపారం అభివృద్ధిలోకి రావాలని, ఎటువంటిది కూడా ఇబ్బందులు కలగకుండా మీకు అందరికి కూడా ఇదే మా ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు. ఇకపోతే ఈ గుడి యొక్క చరిత్ర 400 సంవత్సరాలు కలిగినటువంటి యొక్క చరిత్ర. ఇది నిజాం పరిపాలనలో ఉన్నటువంటి యొక్క గుడి. వెంకటేశ్వర స్వామి ఇక్కడ జాన్సన్ దేవాలయం అనే వెంకటేశ్వర స్వామిలో అక్కడికి ఆయనకు క్షేత్రపాలకులకు, ఈయన ఒక క్షేత్రపాలకుడు, ఆయనకు అష్టదిక్పాలకులలో క్షేత్రపాలకుడు. ఈయన ఈశాన్య భాగంలో ఉన్నటువంటి యొక్క సంకటయోచన ఆంజనేయ స్వామి, కాలాంజనేయుడు. ఇట్లా కాలానుగుణంగా మిగతా 7 ఆంజనేయ స్వామి గుళ్ళ మూతబడిపోయినవి. ఇప్పుడు ఇది ఒక్కటి మాత్రమే ఆయనకు క్షేత్రపాలకుడై నివసిస్తూ దేదీయంగా రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతున్నాడు. ఇకపోతే ఈ గుడికి నాకు సంబంధం కేవలం 7 సంవత్సరాలు మాత్రమే. ఈ 7 సంవత్సరాల్లో ఏ విధంగా ఎంత డెవలప్మెంట్ అయిందంటే ఆ విధంగా అంత డెవలప్మెంట్ అయింది. చూస్తున్నాగానే ఇది ఒక స్థాయికి ఎదిగిపోయింది. కనీసం అంటే నేను చెప్పకూడదు, ఒక అర్చకుడి నుండి చెప్పకూడదు, ఈ యొక్క కేవలం హైదరాబాదులే కాదు, ఇది దేశ రాష్ట్ర ప్రపంచం మొత్తంలో కూడా ఈ యొక్క స్వామివారి యొక్క అక్షింతలు కానీ, తలంబ్రాలు కానీ, ఇక్కడ చేసేటువంటి యొక్క పూజలు కానీ, కంకణాలు కానీ అక్కడికి అన్నీ కూడా స్వామివారి యొక్క వాళ్లకు చేరుతూ వాళ్ళు అమూల్యమైనటువంటి యొక్క వాళ్ళ కోరికలు ఏ విధంగా తీర్చుకుంటున్నారో మనకు తెలియదు, మనకు చెప్పరు. సో కాబట్టి ఆయన తీరుస్తున్నారు, భక్తులు వస్తున్నారు. మొన్న రీసెంట్గా డిసెంబర్ 24వ తేదీన జరిగినటువంటి యొక్క హనుమత్ ప్రథమోత్సవంలో ఆదిలాబాద్ నుంచి జనాలు వచ్చారండి. ఇది చెప్తే నమ్మరు ఎవరు కూడా. సో కాబట్టి ప్రపంచంలో ఇటువంటి గుడి సంకటయోచన ఆంజనేయ స్వామి గుడి కేవలం కాశీలో మాత్రమే ఉంది. ఈయన దక్షిణముఖంలో ఉన్నటువంటి యొక్క ఆంజనేయ స్వామి, దక్షిణముఖంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క చాలా విశిష్టమైనటువంటి ఆంజనేయ స్వామి. కాశీలో ఉన్నటువంటి యొక్క సంకటయోచన ఆంజనేయ స్వామి, తర్వాత ఇక్కడ మన గుడిమల్కాపూర్లో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు అందరి మీద ఉన్నవి. ఇప్పుడు ఆ రోజు ఇక్కడ ఈ యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం చేసేది శ్రీరామనవమి, హనుమాన్ జయంతి 2 వేడుకలు చాలా అత్యంత అనుకూలంగా భక్తి శ్రద్ధలతోటి కనీసం వేలాది మంది భక్తులు వచ్చేసి ఇక్కడ తిలకిస్తున్నారు. ఇకపోతే దీంట్లో ప్రత్యేకమైనటువంటి యొక్క ఈ దేవాలయానికి ప్రత్యేకం ఏంటంటే మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు స్వామివారి యొక్క హనుమత్ మహోత్సవం, వ్రత మహోత్సవం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం డిసెంబర్ మొదటి వారం నుంచి లాస్ట్ వారం వరకు చివరి వారంలో ఏ రోజైతే వస్తుందో ఆ రోజు ఈ వ్రత మహోత్సవాన్ని చేస్తే తిలకిస్తున్నాం. మీ యొక్క బస్తీలో ఉన్నటువంటి యొక్క పెద్దలు అంటే నాకు ఈ గుడికి నాకు సంబంధం కేవలం 7 సంవత్సరాలు మాత్రమే, ఇంతకు మించి నాకేం తెలియదు. సో కాబట్టి మా బస్తీలో ఉన్నటువంటి యొక్క మా పెద్దలు ఈ యొక్క భజన ఈ యొక్క గుడి యొక్క ఆలయ కమిటీ మెంబర్లు శ్రీరాములు గారు, విఎం శ్రీనివాస్ గారు, ఇంకా ఉన్నటువంటి యొక్క పెద్దలందరూ కూడా వాళ్ళని అడిగేసి మీరు. సో ఈరోజు మనం చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమం చాలా చిన్న కార్యక్రమం.
ఈరోజు చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమం చాలా చిన్న కార్యక్రమం కాబట్టి స్వామివారి యొక్క అయోధ్య రాముని యొక్క చరిత్ర ఎటువంటిదంటే 500 సంవత్సరాలు కలిగినటువంటి యొక్క చరిత్ర. ఈ రోజు అందరూ కూడా ప్రతి ఒక్క భక్తుడు చిన్న పిల్ల పెద్ద ఏది తేడా లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు అయోధ్యకు పోయారు ఇప్పటికే. ఆ రోజు త్రేతాయుగం నాటి కాలంలో ఆంజనేయ స్వామి రామునికి ఏ విధంగా అయితే సేవ చేశారో ఈ రోజు కూడా అయోధ్యలో మనము కరవీరులై మనం కూడా అక్కడ సేవ చేస్తున్నాము. సో కాబట్టి స్వామివారి యొక్క మధ్యాహ్నం 12:39 స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి స్వామివారికి అందరూ కూడా ప్రతి ఒక్క దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ రోజు మన సంకటయోచన ఆంజనేయ స్వామి దేవాలయం నందు 9 గంటలకు శాంతి కళ్యాణ మహోత్సవము, తర్వాత 11 గంటల నుంచి 12:39 వరకు స్వామివారి యొక్క రామనామం కార్యక్రమము. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేసేటువంటి యొక్క భక్తులకు సంపూర్ణమైనటువంటి యొక్క అనుగ్రహం పొందేసి రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందేసి మనం ఈ జన్మకు స్వార్థకం చేసుకుందాము. కాబట్టి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులందరూ కూడా నిద్రావస్థలో ఉన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆలయ యొక్క ప్రత్యేకత ఏదైతుందో అది కూడా విన్నాము. అలాగే అయోధ్యకు సంబంధించి కూడా చాలా విషయాలు అయితే వినడం జరిగింది. సో మనం ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు భక్తులు ఎంతమంది ఇప్పటికే చాలా మంది దర్శనం చేసుకుని వెళ్ళిన పరిస్థితి ఉంది. అండ్ అంతేకాకుండా ఈ ప్రస్తుతం మనతో మాట్లాడడానికైతే ఈ ఆలయ నిర్మాణంలో భాగమైన వారి సంబంధించిన వారైతే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇంత పెద్ద ఆలయము దాదాపు 400 సంవత్సరాల క్రితం ఈ ఆలయం కట్టించింది హైదరాబాద్ నగరంలో అయితే ప్రస్తుతం 7 ఆలయాల్లో ఇదొకటే ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. చాలా మా మామయ్య గారు ఉన్నప్పుడు అంతా మా మామయ్య గారు అంతా చేసిండ్రు. తర్వాత భజన్ మన బస్తీ వాళ్ళు మా అన్నయ్య వీళ్ళందరూ మా చుట్టాలే. మా చుట్టాల వాళ్ళకి ఇంకా వాళ్ళందరం గుడి అంటే అందరం కలిసి చేసుకునేదే గుడి కాబట్టి అందరం కలిసి చేసుకుందామనే ఉద్దేశంతో బస్తీ పెద్దలకి ఇంకా వాళ్ళందరూ ముంగటుండి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పటికి కూడా మా ఇంటి నుండి అన్ని కూడా ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. అవైతే మామూలే సదా అది అభిషేకాలు కానీ ప్రతి సోమవారం మంగళవారం అవన్నీ కూడా ఏ పర్వదినాలైనా అన్ని మన ఇంటికని కంపల్సరీ ఫస్ట్ మనయే ఎక్కిస్తారు. అయ్యగారు కూడా ఎన్నోసార్లు అన్నారు, మీరు రాంది మీది ఎక్కండి పూజ హారతి కూడా తీసుకోడు స్వామి అని అన్నాడు. అది ఆ స్వామి కృప, మా అదృష్టం, మా స్వామి మాకు ఇచ్చిన అదృష్టం. అదిగా ఆ సేవ చేసుకుంటూ పోవాల్సిందే ఇంకా అంతే ఉన్నన్ని రోజు. మనం ఇక్కడ వినడం జరుగుతుంది ఆలయంలో ఏ ఒక్క ప్రోగ్రాం జరిగినా గానీ తమ ఇంటి నుండే అన్ని వస్తువులు అయితే అంటే ప్రసాదానికి సంబంధించిన అభిషేకాలు కావచ్చు చాలా వరకు జరుగుతూ ఉంటాయని ఇక్కడ ఆలయ కమిటీ మెంబర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ లైవ్ సో మనం ఇక్కడ చూడొచ్చు ఎంతో మంది భక్తులు ఇక్కడ చేరుకుంటున్నారు. దాదాపు 7 ఆలయాల్లో మిగిలిన మొదటి ఆలయం ఇదొక్కటి. సో 400 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయం కావచ్చు, అక్కడ 500 చరిత్ర గల ఆలయం ఇప్పుడు నిర్మాణం జరిగింది. మరికొద్ది గంటల్లోనైతే ప్రాణప్రతిష్ఠ జరగనుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా బీఆర్కే ఛానల్ వారికి మా యొక్క దత్తాత్రేయ భజన మండలి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు ఈ యొక్క స్వామి మా యొక్క బస్తీలో ఉండడం మా అందరి అదృష్టం. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ఈయన క్షేత్రపాలకుడుగా ఉండడం అదొక మా అదృష్టము. అందులో సంకట విమోచన ఆంజనేయ స్వామి దేవాలయము అయ్యగారు చెప్పినట్టు కాశీలో ఒకటి ఉన్నది, మళ్ళీ హైదరాబాద్ నగరంలో మా ఏరియాలోనే ఉన్నది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే ప్రతి సంవత్సరము శ్రీరామనవమి, తర్వాత హనుమత్ రథము, ఆంజనేయ స్వామి జయంతి, ఉగాది మరియు శివరాత్రి ఈ కార్యక్రమాలని జరుపుకుంటూ అనేకంగా భక్తులు ఎక్కడెక్కడి నుండి ఇక్కడికి రావడం జరుగుతున్నది. ఇందులో ముఖ్యంగా ఇక్కడ వడమాల వేయడం అనేది చాలా విశేషంగా ఉంది.
ఎందుకంటే ప్రతి దగ్గర ఓన్లీ స్వామివారికి ఉడమాల వేసేస్తారు, వేసి ఆరతి నైవేద్యం ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ ఏముందంటే అయ్యగారు ఉడమాల వేసినప్పుడు దాంతో పాటు ఎవరైతే భక్తులు వాళ్ళ కోరికలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఏం చేస్తాడంటే హనుమాన్ చాలీసా చేయిస్తాడు. వాళ్ళతోని చేయించిన తర్వాత అప్పుడు ఈ ఉడమాల ఆరతి నైవేద్యంతో పాటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. అంతేకాకుండా స్వామివారి సన్నిధిలో ఇప్పటి వరకు ఎంతో మంది ఎన్నో కోరికలు కోరుకొని తరిస్తున్నారు. అలాగే మన యొక్క ఈ ప్రాంతంలోనే ఇలాంటి యొక్క స్వామి క్షేత్రం అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టు అయ్యగారు 7 సంవత్సరాల క్రితం లేకుండే, వేరే వాళ్ళు ఉండే. అయితే అప్పుడు మా తాతలు ముత్తాతల నుండి ఆంజనేయ స్వామి ఉన్నటువంటి ఆ సింధూరం అంటే 400 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి ఆ సింధూరంతో ఆంజనేయ స్వామి మొత్తం ఇలా ముందు వరకు వచ్చేసి మొత్తం ఉండిపోయింది. అంటే స్వామివారి యొక్క నిజ రూపం అనేది అసలు లేదు, ఓన్లీ సింధూరంతోనే నిండిపోయింది. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్వామి నిజ స్వరూపము అయ్యగారు వచ్చిన తర్వాత ఆయనకెందుకో స్వామివారి దగ్గరికి వెళ్ళినాక ఏదో ఓం ఓం అనే శబ్దం వినొస్తే ఒక దానితోని ఇలా కొట్టాడంట. కొడితే అందులో టింగ్ టింగ్ అని సౌండ్ వస్తే అప్పుడు ఇక్కడ ఏం చేశాడంటే మన బస్సు వాళ్ళందరికి పెద్దలకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికి చెప్పారు. ఏమనంటే